హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అఖిల నాగేందర్. ఈరోజు మన ఛానల్లో నేతి బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒక గిన్నెలో 1 కప్పు శనగపప్పు వేసుకొని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఒక 30 మినిట్స్. పప్పు నానిపోయిన తర్వాత మీకు కుక్కర్ ఉంటే కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా ఉడికించుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు మైదా పిండి, చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకొని పిండిని ఒకసారి కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని బాగా స్మూత్గా కలుపుకోవాలి. పిండి అనేది ఎంత స్మూత్గా ఉంటే బొబ్బట్లు అనేది అంత సాఫ్ట్గా వస్తాయి. పిండిని ఇలా బాగా కలుపుకున్నాక కొంచెం నెయ్యిని చేతి మీద అప్లై చేసుకొని ఇలా పిండి మీద మొత్తం అప్లై చేసి ఒక 30 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. పప్పు అనేది బాగా ఉడికిందా లేదా అనేది ఇలా ఒకసారి ప్రెస్ చేసి చూసుకోండి. పప్పు ఉడికాక కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్లో 4-5 ఇలాచి మనం చల్లారబెట్టుకున్న పప్పును కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే 1 కప్పు బెల్లం వేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి 1 కప్పు బెల్లం అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. పప్పుని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కడాయిలో 2-3 స్పూన్ల నెయ్యి మనం మిక్సీ పట్టుకున్న ఈ పప్పును వేసుకొని ఒక 2-3 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఈ పప్పు అనేది ప్యాన్కు సపరేట్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా పప్పు అనేది ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. పిండి అయితే ఎంత సైజు తీసుకుంటామో అంత సైజు మనం పూర్ణంని కూడా తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని కలుపుకున్నాక ఒక బటర్ పేపర్ మీద కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని మనం చిన్న ముద్దలుగా ఇలా పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్నాక ఇందులోనే మనం పూర్ణం పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. పూర్ణంని బయటకు రాకుండా పిండితో మొత్తం పూర్ణంను కవర్ చేసుకోవాలి, పూర్ణం అనేది బయటికి రాకుండా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్నాక మనం ఈ ముద్దని రివర్స్ చేసుకొని చేతి మీద నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుంటూ మనం బొబ్బట్లని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ప్రెస్ చేసుకోండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి బాగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి ప్యాన్ పైన. ఇలా బొబ్బట్లు వేసుకొని 2 సైడ్స్ నెయ్యి అప్లై చేసుకుంటూ మనం బొబ్బట్లను కాల్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రాసెస్లోకి ఫాలో అయిపోయింది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి.